గుడిమల్కాపూర్ మార్కెట్లో సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. మార్కెట్కు ఏటా లక్షల్లో ఆదాయం వస్తున్నా అధికారులు పట్టించుకోవట్లేదు. మార్కెట్లో ఎక్కడికక్కడ చెత్త పేరుకుపోవడంతో పాటు షెడ్లు లేక రైతులు, రిటైల్ వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారు. సిటీలోని గుడిమల్కాపూర్ మార్కెట్ పరిస్థితి అధ్వాన్నంగా తయారైంది. మార్కెట్ యార్డ్ క్లీనింగ్ కోసం కాంట్రాక్టర్ కు అధికారులు ఏడాదికి 1,60,000 చెల్లిస్తున్నా ఎక్కడ చూసినా చెత్త కనిపిస్తోంది. ఇక రిటైల్ వ్యాపారులు వర్షాకాలం, ఎండాకాలంలో తాత్కాలిక షెడ్డులు వేసుకుని కూరగాయలు అమ్ముతున్నారు. రేకుల షెడ్డు ఏర్పాటు చేసి కాస్త నీడ కల్పించాలని కోరుతున్నారు రిటైల్ వ్యాపారులు. మాకు చాలా ప్రాబ్లం అవుతున్నాయి. పెద్దోళ్ళ తాను కోరుకునేది ఏమంటే మాకు షెటరో నీడనో ఏదో చేస్తే మాకు చాలా ఖుషి పడతాం, మీకు దయ దొరుకుతుంది. ఎండలో కూకుంటాం సార్, గిరాకీ లేదు, ఏం లేదు. సాయంత్రం 8 కూకుంటాము. మాకు షెడ్యూల్ ఇస్తే మంచిగా ఉంటుంది. గుడిమల్కాపూర్ వ్యవసాయ మార్కెట్ యార్డును ప్రభుత్వం 1991లో 7 ఎకరాల స్థలంలో నిర్మించింది. మార్కెట్ యార్డ్ లో రైతులు రెస్ట్ తీసుకోవడానికి గెస్ట్ హౌస్ నిర్మించినా దాన్ని పట్టించుకునేవారు కరువయ్యారు. అధికారులు మాత్రం మార్కెట్ ను ఎప్పటికప్పుడు క్లీన్ చేయిస్తున్నామని చెప్తున్నారు. డేలా స్వీపింగ్ అవుతుంది, నైట్లా క్లీనింగ్ చేస్తారు వాళ్ళు. మళ్ళీ ప్రతిరోజు మార్నింగ్ మార్కెట్ 4 గంటలకు మొదలవుతుంది కనుక పొద్దుగాల 4 గంటల నుంచి 10-11 గంటల దాకా చెత్త పడుతూనే ఉంటుంది. మళ్ళీ తర్వాత వీళ్ళు మార్నింగ్ 10 o'clock నుంచి క్లీనింగ్ చేసుకుంటూ 5 గంటల దాకా స్వీపింగ్ చేసి ఒక దగ్గర కుప్ప చేస్తారు. సాయంత్రం వాళ్ళు లిఫ్ట్ చేస్తారు కనుక మనకు డే పూట అట్లా కనిపిస్తుంది. అంతర్రాష్ట్ర కూరగాయల బిజినెస్ కు సెంటర్ గా నిలిచిన గుడిమల్కాపూర్ మార్కెట్ నుంచి ఆదాయం భారీగానే వస్తోంది. ఏటా లక్షల ఆదాయం వస్తున్న ఈ మార్కెట్ యార్డ్ లో షెడ్డులు వేయాలని కోరుతున్నారు జనం. అదే ఎన్నిసార్లు చెప్పినా మేము అందరికి చెప్పినారు ప్రాబ్లం అవుతుంది. ఇక్కడ మార్కెట్లో నీళ్ళది వాటర్ ప్రాబ్లం చేత వారంకి ఒకసారి ఎత్తారు. రేస్ క్లీన్ చేస్తారు కానీ కొంచెం చేస్తారు, కొంచెం చేయరు. ఎండ నిలవాలి కూరగాయలు కొనాలంటే విసుకొస్తుంది. అంతా ఎక్కడెక్కడో ఉన్నాయి, తిరగాల్సి వస్తుంది. అందుకని అది స్టే చేస్తే వాళ్ళు కూడా మంచిగా ఉంటుంది, మాకు కూడా మంచిగా ఉంటుంది. అందుకని తిరగాలంటే కొద్దిగా ఇబ్బంది అవుతుంది. కూరగాయలు ఏడంటే ఆడలేవు, ఒక దగ్గర పోవాలి, ఒక దగ్గర నడవాలి. మార్కెట్ యార్డ్ కు వచ్చే ఆదాయంతో సౌకర్యాలు కల్పించడంతో పాటు సమస్యలను పరిష్కరించాలని జనం, రిటైల్ వ్యాపారులు కోరుతున్నారు.